శిల్పం మ్యూజియం. ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటేనండి, ఛత్రపతి శివాజీ గారి మొత్తం మండపం. ఆ మండపం చూపిస్తాను చూడండి. అంబేద్కర్ గారి విగ్రహాలు ఎంత హైట్ అయినా సరే వీళ్ళు తయారు చేస్తారండి. మీరు ఆర్డర్ ఇచ్చిన జస్ట్ ఒక 2-3 డేస్లోనే మీ చేతికి ఛత్రపతి శివాజీ కూడా మొత్తం ఐరన్తో తయారు చేసిందండి. ఛత్రపతి శివాజీ గారు చూస్తే నిజంగా అక్కడ కూర్చొని ఉన్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుందండి. వీళ్ళు ఇవే కాదండి, వాళ్ళ స్టాచ్యూస్ కానీ ఒక సింహం చూడండి, ఒరిజినల్గా జీవంతో పొంది ఉన్న కళ మాత్రం వీళ్ళ దగ్గర ఉన్న స్టాచ్యూల్లో ఉంటుంది. భరతమాత కాటూరి ఆర్ట్ గ్యాలరీ. కాటూరి వెంకటేశ్వర గారి శిల్పశాల అండి. ఈయన అధినేత వాళ్ళ బాబు రవిచంద్ర గారు. వాళ్ళ బాబు వచ్చినాకే దీనికి బాగా చెప్పండి, ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది సార్. ప్రాముఖ్యత వచ్చింది సార్. ఇది వైఎస్ గారితో సన్మానం అండి కాటూరి వెంకటేశ్వర గారికి. ఇది వచ్చేసి రోసే గారు అండి. రోసే గారు మన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గారు రోసే గారితో సన్మానం అండి. అట్లాగే నాదెళ్ల మనోహర్ గారితో సన్మానం. నాదెళ్ల మనోహర్ గారు, బాలకృష్ణ గారితో అండి. కాటూరి వెంకటేశ్వర గారికి. అక్కినే నాగేశ్వర గారు అండి. అక్కినే నాగేశ్వర గారితో సన్మానం అండి. ఈ ఎన్టీఆర్ గారు అమ్మాయి భువనేశ్వరి గారితో సన్మానం అండి. నక్క ఆనంద్ బాబు గారితో, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు గారితో సన్మానం అండి. ఆలపాటి రాజా గారండి. ఆయనతో సన్మానం అండి. చిన్న స్వామి గారితో సన్మానం అండి కాటూరి వెంకటేశ్వర గారికి. అట్లాగే రోజా గారు. పోతే చంద్రబాబు నాయుడు గారితో సన్మానం అండి. చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈయన జానారెడ్డి గారండి. నల్గొండలో 2004లో చేశారు జానారెడ్డి గారండి. పోతే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కాలేజీ ఈమె గీతారెడ్డి గారండి. రవిచంద్ర గారికి సన్మానం చేశారండి. రవిచంద్ర గారికి. గాంధీ గారి మనవడు అండి. మహాత్మా గాంధీ గారి మనవడితో అండి రవిచంద్ర గారు. అది సార్. ఇంకా అలా చాలా మంది ప్రముఖులు ఉన్నారు సార్. మొత్తం ఎన్ని సన్మానాలు అయ్యాయి సార్ ఇతనికి? చాలా సన్మానాలు. ఇప్పుడు ఈ విగ్రహాలు ఎక్కడి వరకు వెళ్తాయి సార్? మన విగ్రహాలు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వెళ్ళి ఉన్నాయండి. ఇతర దేశాలకు కూడా వెళ్ళినాయి. ఇతర దేశాలకు కూడా వెళ్తుంటాయి. ఇతర దేశాలు అమెరికా వెళ్ళినాయి, ఆస్ట్రేలియా వెళ్ళినాయి. ఇంకా చాలా ఇతర దేశాలు చాలా వెళ్ళినాయండి. ఓకే, చాలా ఫేమస్ ఇతను. తెనాల్లో మైసూరి స్వామీజీ గారు ఆయన కోటలతోటి అక్కడ పెద్ద సమస్య అండి. దాంట్లో ఈయన ఇది చేశారండి. లలితమ్మ అమ్మవారు విగ్రహం చేశారండి. గోల్డ్ అండి. గోల్డ్ పంచలోహాలు. ఆయన అయితే రవిచంద్ర గారిని అక్కడికి తీసుకెళ్లి సన్మానం చేసి కంకణం బహుమతి చేశారండి ఆయనకి. ఇలాగా చాలా ఎక్కువ బొమ్మలు తయారు చేస్తూ చాలా మంచి పేరు చేసుకుంటూ దేశ విదేశాలు మొత్తం కాటూరి వెంకటేశ్వర గారు తన బొమ్మల్ని ఇందులో నాయకుల యొక్క తయారు చేసే విధానం, వాళ్ళ విగ్రహాలు తయారు చేసే సాల్ ఇదేనండి. నిలబెట్టడంలో ఐరన్తో ఇక్కడే మేము ఆ షూటింగ్ కూడా జరుగుతుంది. ఆ మూవీకి సంబంధించి శిశిరం అనే మూవీకి సంబంధించి షూటింగ్ పర్పస్ ఇక్కడికి వచ్చా. చాలా అద్భుతంగా అనిపించి ఇవన్నీ తీసుకోవడం జరిగింది. కాటూరి ఆర్ట్ గ్యాలరీ తెనాలిలో ఇదొక స్టాచ్యూస్ ప్రదర్శన చూడండి. సింహం ఐరన్తో తయారు చేసే చైన్. పట్టుకుంటే భయం వేస్తుంది. మహారాజు ఇది మీకు ఖర్చు కుదిరినట్టే ఉంటుందండి.
మామూలుగా లేదు కదండి. అంతా ఫైబరే. జనాలంటే ఏమనుకుంటున్నారు? జనాల చరిత్ర మన దాంట్లో ప్రజాశక్తిలో మంచి వార్త పెట్టండి. ఛత్రపతి శివాజీ గారు. ఇంకా మంచిగా రండి చూపిస్తాను. ఇంకా కమిషనరీ ఐరన్ వేస్ట్ ఐరన్ దాంట్లో యూజ్తో తయారు చేసింది ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ.